దేవుని మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుడు మన మధ్య నుండి మనతో మాట్లాడేలాగా మనం దేవుని ఆరాధిద్దాము. ఈరోజు దేవుడు వర్షపాతంలో ఎందుకు పుట్టాడనే విషయాలు నేర్చుకుందాము. దేవుని ఆత్మతోను సత్యముతో ఆరాధించి దేవుని వాక్యం అనే దేవుణ్ణి మనం కలిగి ఉండి పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడదాం.
లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. తన తొలి చూలు కుమార్తె కానీ పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వానికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఎందుకు దేవుడు పశువుల తొట్టెలో అలా పరుండబెట్టారంటే, ఆయనకి ఎక్కడ కూడా స్థలం లేకుండా, సత్రంలో కూడా స్థలం లేనందున అని అక్కడ రాస్తున్నది. లూకా 2వ అధ్యాయం 7వ వచనంలో. ఎందుకంటే దేవుడు యెరూషలేములో పుట్టుంటే ఎంత బాగుండు, అక్కడ అందరూ వచ్చి చూస్తారు కదా అనుకుంటాము. సత్రములో స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో ఎంత తగ్గించుకున్నాడు. మనము కూడా అటు విధంగా ఒక తగ్గింపు హృదయం, దీనమైన మనస్సు, మరి ప్రజలు దేవుని బిడ్డలుగా మారాలని, పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు క్రీస్తుగా చిత్రమైందిగా ఉందంటే, రక్షణ అనేది ఉచితంగా ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ అనేది ఉచితంగా ఇవ్వడానికి. అంటే ఎవరైనా పాపము చేస్తే వారిని క్షమించరు కదా, వాళ్ళతో మాట్లాడరు కదా. ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ ముఖం చూడరు కదా. వాళ్ళ పిల్లలైనా సరే, మరి పెద్దలైనా సరే, ఎవరైనా సరే మరి చూడరు కదా. వాడికి చేరదీయరు, వాళ్ళని ఇంట్లో మనిషిలాగా లెక్క చేయరు. చేసినా సరే వాళ్ళు నిజమైన ప్రేమతో ప్రేమించలేరు. దేవుడు నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడానికి తండ్రి అయిన దేవుడు, వాక్య స్వరూపైన దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, వాక్యమే ఉన్న దేవుడు, ఆ వాక్శక్తితో మరి సృష్టి అంతటిని సృజించిన దేవుడు ఆది కాండము 1వ అధ్యాయము 1 ఆది కాండం 1 అధ్యాయంలో ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. ఆయన ఆది యందు యోహాను 1వ అధ్యాయంలోని 1వ వచనంలో ఆది యందు దేవుడే, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక వాక్కు, ఒక శబ్దంగా ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. అది కృపా సత్య సంపూర్ణుడే శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నాడు అని అంటే, ఆయన నివసించడానికి, మనతో కలిసి ఉండడానికి, మనకి దేవుని గుణాలు నేర్పించడానికి, పాపము నుండి శాపము నుండి మనం విడిపించి మనతో కలిసి మనకు నేర్పించి, మనము కూడా తండ్రి చిత్తం, ఆయన ఎలాగైతే కుమారుని పంపిస్తే తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య అది యెహోవా తండ్రి రొమ్ము నుండి, ఆ వాక్యము నుండి, ఆ యెహోవా తండ్రి ఆ కౌగిట్లో ఉన్న ఆ వాక్యము, ఆయన హృదయంలో, ఆయన రొమ్ములో ఉన్న వాక్యము, ఆయన దేవుడు ఈ భూలోకమునకి మరి వాక్య స్వరూపిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఆమె ఆ వాక్యం అనే దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అనుక్షణము కూడా మనతో మాట్లాడుతాడు. ఎప్పుడైతే పాపం అనే గోడ అడ్డంగా లేనప్పుడు, నీ హృదయం సరి అనేది కాకపోతే అది అర్థమవుతుంది. పరిశుద్ధంగా ఉంటే, హృదయంలో దేవుడిని చేర్చుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన రక్తం ద్వారా అటువంటి పాపాన్ని, శాపాన్ని దేవుడు విడిపించి, ఈ దినాల్లో కూడా ప్రార్థన యొక్క సహవాసముతో రొట్టె విచ్చుటని మీరు ఎడతెక్క ఉండండి అని అపోస్తుల ద్వారా 2:42 ప్రకారము అపోస్తుల బోధ, ప్రవచన ఆత్మకంగా మనకి దర్శనాలు, ప్రవచనాలు అపోస్తుల బోధలో అందుకే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ విషయాలు దేవుడు 325 సంవత్సరాలు 2000 సంవత్సరాల ముందు దేవుడు ఇవన్నీ కూడా ప్రవచించాడు. 325 ప్రవక్తల ద్వారా ప్రవచనాలు, అన్ని ప్రవచనాలు నెరవేర్పే దేవుడు పశువుల పాకలు పుట్టడం. ఆయన పుట్టడము ఎందుకు అని చెప్పుకుంటున్నాము. ఆ చిత్రమైన పుట్టుక ఎందుకు ఆయనది పశువుల పాకలో జరిగింది అంటే, రక్షణ అనేది మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ పాపము శాపము అనేది ఆయన రక్తం ద్వారా ఉచితంగా ఆయన ప్రాణం పెట్టి, పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షమాపణ వేద గ్రంథాల్లోనే అన్ని పెద్ద పెద్ద గ్రంథాలు, అన్ని గ్రంథాల్లో కూడా దేవుడు రాసిపెట్టి ఉంచారు, భక్తులు రాశారు.
కాబట్టి వాళ్ళు ఎన్నో యాగాలు, ప్రార్థనలు, అరణ్యాల్లో ప్రార్థనలు చేసి మరి ఆ విధంగా దేవుని యొక్క శక్తిని, ఆయన దేవుని యొక్క ఆత్మ ఏంటో అనే విషయాలు నేర్చుకున్నారు. ఆయన మరి అనేక మందికి ఓల్డ్ టెస్టిమెంట్లో మరి 325 ప్రవచనాలు ఐగుప్తులు మరి పాపం చేసినప్పుడు, ఐగుప్తులో ఉన్న ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పాపం నుండి విడుదల చేయడానికి మెస్సయ్య వస్తాడు, యూదుల రాజుగా పుడతాడు అని ఎదురు చూశారు. కానీ ఆయన ఎలా వస్తారనుకున్నాడు? పెద్ద రారాజుగా వస్తాడు, పెద్ద బంగళాలో పుడతారు అనుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఎందుకు పశువుల పాకలు పుట్టాడు, ఇది ఏంటి, ఎంత పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు. కానీ ఆ పాకలోకి ఒక మురికి గుడ్లు వేసుకున్నా, ఎన్ని అలవాట్లతో వచ్చినా, ఎంత పాపంలో శాపంలో ఉన్న పశువుల పాకలోకి అందరూ రాణిస్తారు. అందరికీ ఎలా ఉంది. అదే పెద్ద బంగళాలో పుడితే ఎవరు రారు. బంగళాలో పుడితే ఎవరు రానివ్వరు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కొంతమందికి అర్హత ఉంటుంది, ఆహ్వానం ఉంటుంది. రాజులే పిలుస్తారు. మతాలు, కులాలు, భేదాలు ఇవన్నీ కూడా అందుకే వచ్చాయి. తెల్లగా పుట్టినాడికి ఒక కులము, నల్లగా పుట్టిన వాళ్ళకి ఒక కులము. ఆ నల్లగా పుట్టినోడు ఏదైనా పని చేస్తే అది వాళ్ళ కులంతో ఆ మతం అనేది పెట్టేశారు. అలా పెట్టుకున్నారు మనుషులు. కానీ దేవుడు ప్రేమామయుడు. ఆయన అందుకని పశువుల పాకలో జన్మించాడు. అందరికీ అందుబాటులో ఉండి ఉచితంగా రక్షణ ఇవ్వడానికి, పాపములో శాపములో నశించిపోతున్న ప్రజలకి ఆ పాపం నుండి విడుదల చేయాలంటే పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ. పరిశుద్ధంగా, అందుకనే పరిశుద్ధాత్మ శక్తి వలనే కన్యక గర్భము ధరించింది. ఆ నిందలు, అవమానాలు అవన్నీ కూడా తను పొందింది. యోహాను గారితో విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటే ఎంగేజ్మెంట్ అయిపోద్ది, ప్రధానం అయిపోద్ది. కానీ అక్కడ యోహానుతో దేవుడు మాట్లాడతాడు, ప్రధాన దూత మాట్లాడుతుంది, గాబ్రియల్ మాట్లాడుతుంది, కన్యమరియముతో మాట్లాడింది, యోహాను గారితో మాట్లాడారు. ఫరో అయితే అందుబాటులో లేడు. వస్తే చంపేద్దామనే కపట సహోదరులాగే ఉన్నాడు. కానీ యేసుని చూడలేదు. నా ప్లేస్ ఎక్కడైతే కాజేసేస్తాడని ఒక కపటంతో మరి ఆ జ్ఞానులతో చెప్పిన మాట ఏంటి? మీరు చూసి వచ్చి నాకు చెప్పండి అని చెప్పింది. వాళ్ళు ఎంత దూరం నడిచారు, ఎన్ని మైళ్ళ దూరం నడిచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు దగ్గర 5 సంవత్సరాల దగ్గర వాళ్ళు నడిచి వచ్చారు. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించే హతమైపోయాక వాళ్ళంతా కూడా హేరోదు రాజు చచ్చిపోయాకే అక్కడ దేవుని యొక్క ప్రణాళిక అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది. అలాగే ఈ దినాల్లో కూడా మరణం ఏర్పడి చేస్తుంది. దేవునికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి రారు. పాపానికి జీతము మరణము అని ఇప్పటికీ కూడా అది ఏలుబడి చేస్తుంది. ఆ శిక్ష అదేంటి వాళ్ళు వెంటాడుతూ వస్తుంది. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? ప్రజలందరినీ రక్షించడానికి, పాపం నుండి శాపం నుండి విడిపించడానికి, మరి పరిశుద్ధంగా ఉండే పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళడానికి, దేవుడు ఉచితంగా రక్షణ ఇవ్వడానికి పుట్టాడు పశువుల పాకలో. దాన్ని చిత్రమైన పుట్టుక అని మనం పాడుకునే ఎంత చిత్రం అది! పరిశుద్ధంగా జన్మించడము, పరిశుద్ధమైన రక్తం ద్వారా మానవాళికి పాపక్షమాపణ ఇవ్వడము, మరి ప్రతి ఒక్కరిని ప్రేమించడము, క్షమించడము, విడిపించడము, బంధకాల నుండి ఆశీర్వదించడము, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, చనిపోయిన వారిని లేపడము, గుడ్డి వారిని చూపునివ్వడము, ఇవన్నీ కూడా ప్రేమకే లక్షణాలు. అన్నీ కూడా ఈ దినాల్లో ఏ మతం కోసమో ఏ కులం కోసం కొట్టుకు చేస్తున్నారు, యుద్ధాలు. ఇవన్నీ కూడా ఎందుకు? ప్రేమ లేకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు మానవులందరూ కూడా. ఈ దినాల్లో కూడా ఫరో లాంటి కపట హృదయములతో ఉన్న వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు రావడం బట్టి వాళ్ళని నాశనం చేయడానికి యుగాంతం, వాళ్ళ కోసమే యుద్ధాలు, ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఫరోను చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవదూత మరి యోహానుతో మాట్లాడితే, యేసయ్య తండ్రితో మాట్లాడినప్పుడు అప్పుడు మళ్ళా వాళ్ళు వస్తారు. అలాగా పరిచర్యలో కూడా, కుటుంబాల్లో కూడా ఏదైనా సరే దుష్ట సాంగత్యం మంచి నడవను పాడు చేస్తుందని దుష్టులకు దూరంగా ఉండమని చెప్తున్నాడు కీర్తనకారుడు. దుష్టుడు ఆలోచించక నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించమని చెప్తున్నాడు.
దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాగా దేవుని గ్రంథాన్ని ధ్యానించినప్పుడు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. సాతానుడు ఇంకొకలాగా బోధించేస్తుంటాడు. వాడు గుండెగాడు. వాడు ఆ దినాల్లో కూడా ఫస్ట్ సాతాన్ని దేవుడు సృష్టించలేదు. అందరి కుటుంబాల్లో గొడవలు, దేశంలో యుద్ధాలు, మరి గ్రామాల్లో గొడవలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? భర్తలో ఈ తారతమ్యాలు, ప్రేమ దగ్గర అంతా కూడా ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఎందుకు పొందుకోలేకపోతున్నారు అని అంటే, ఆది కాండం 1వ వచనంలో దేవుడు ఫస్ట్ ఏంటంటే ఆది అక్కడ చూద్దాము ఒకసారి. ఆది అంటే దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమి ఆకాశాలు సృష్టించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. అప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్ముకొని ఉండను, దేవుని నామమున జలముల పైన అల్లాడుచుండను. ఈ 2 అధ్యాయాలు 2 వచనాలకి మధ్యలో 40 సంవత్సరాలు తేడా ఉంది. 40 సంవత్సరాలు మరి ఎన్ని సంవత్సరాలు మనం కరెక్ట్గా లెక్క చెప్పలేము. ఆ ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ దేవదూతల్ని సృష్టించాడు, సాతాన్ని సృష్టించలేదు. కానీ దేవుడు ఎంత మంచి ఆలోచనతో ఈ 1,000,000 సంవత్సరాలు కూడా దేవదూతలు మొదట దేవదూతలు సృష్టించాడు. ఆ దేవదూతలు ఏంటంటే కెరూబులు, శరాబులు, మరి సామాన్యంగా మామూలు మరి దేవదూతలు, మరి ఆర్కేంజల్స్ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ శక్తి వేరేగా ఉండేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారాలు, పనులు, విధులు వేరువేరుగా ఉండేది అనమాట దేవదూతలు. ఎవరు? దేవదూతలు. ఫస్ట్ ఎవరు ఫస్ట్ సృష్టి ఎలా జరిగింది? ఓన్లీ దేవదూతలే అవే ఆరాధించుకుంటూ అవే అంత సంతోషంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ సంతోషంగా గడుపుతున్న ఆ 1,000,000 సంవత్సరాలు మొదటి సృష్టి జరిగింది. అదే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఆది అంటే దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. భూమి ఆకాశం సృష్టించాడు. ఆ సృష్టిలో ఆ సృజించిన తర్వాత అందులోని ఎవరున్నారు? దేవదూతలు. 1,000,000 మంది దేవదూతలు దేవుని ఆరాధిస్తూ దేవునితో కలిసి ఉండేవారు. తర్వాత ఈ 1,000,000 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? అవి ఏం చేశాయంటే, ఎప్పుడు మేము ఆరాధించుకునే ఉండాలా, మేము ఎప్పుడు ఆరాధించబడతాం అనే ఒక ఆలోచన వచ్చింది, దుష్ట ఆలోచన. ఆ ఆలోచన బట్టి పరలోక రాజ్యంలో మరి మిఖాయిలు దేవదూతకి ఒక గ్రూప్ ఉంది. అది దేవదూతల గ్రూపు. ఈ లూసిఫర్కి ఆలోచన వచ్చింది. అది ప్రధానమైన దేవదూత. ఆ ప్రధానమైన దేవదూతకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ దినాల్లో కూడా మేము ఎప్పుడు ఇలాగే ఉండాలా, మేమెప్పుడు వానరులాగా అవుతాము, మాకెప్పుడు అధికారం వస్తుంది అనేది ఏంటిది? సాతాను ఆలోచన. దేవుడు ఎవరిని ఎలా సృజించారో, మరి దేవదూతలు ఎలాగెలాగ వెరైటీగా వాళ్ళకి అధికారాలు, వాళ్ళకి శక్తి, వాళ్ళకి రూపము అవన్నీ కూడా దేవుడు సృజించాడు కదా. అలాగే మనుషులు కూడా అలాగే సృజించినప్పుడు ఓనర్లు చంపేసి వాళ్ళ డబ్బంతా తినేసి వాళ్ళ ఓనర్స్ లాగా ఉంటున్నారు. కొన్ని మినిస్ట్రీల్లో కుటుంబంలో కూడా అలాగే ఉంటున్నారు. తల్లిదండ్రులు చంపేసి పిల్లలు. ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా అంటే, ఆ దినాల్లో లూసిఫర్ కూడా అదే ఆలోచనతో ఉంది. ఆ ఆలోచనతో ఉన్నప్పుడు ఆ లూసిఫర్ అది ఆత్మతో ఉంటుంది కదా. ఆ సాతాను కూడా కుటుంబంలో అలాగా, సంఘాల్లోని, దేశంలోని, అది ఇప్పటి వరకు కూడా అటువంటి అలజడిని పుట్టిస్తుంది. అలజడి, ఆ యుద్ధాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రేమ ఎందుకు లేదు? అంచె దినాల్లో అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది అని ఉంది కదా వాక్యము. ఎంత దేవుడు చేసినా సరే దేవుడు ఏం చేశాడు అని ఇవన్నీ కూడా కుండాలు చెబుతూ అలాగ తయారు చేసుకుంది. దాని గ్రూపుని తయారు చేసుకుంది. ఆ గ్రూప్ అంతటిని కూడా దేవుడు ఆకాశంలో యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో మరి మిఖాయిలు తన గ్రూపు, ఆ దేవదూతలు అందరూ గెలుపొందుతారు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్ర. మనల్ని కూడా దేవుడు సృష్టించాడు. దేవత సేవకుల్ని దూతలుగా సృష్టించాడని వాక్యం చెప్తుంది. మనం చాలాసార్లు చెప్తున్నాము. మనం కూడా అలాగే దేవదూతల వలె మనము ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. తన సేవకులను అగ్నిజ్వాలలుగాను మరి వాయువులుగాను వాడుకుంటానని చెప్తున్నాడు ఆయన. తన సేవకుల కోసం చెప్తున్నాడు.
తన సేవకుల కోసము దేవుడు అలాగా చెప్తున్నప్పుడు మనం కూడా తన దూతలు వాయువులుగాను, హెబ్రీయులు రాసిన పత్రిక 1:7 తన దూతలు వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకుని వాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. సేవకులుగా మనల్ని కూడా దేవదూతలుగా నిర్మించాడు. సాతాను దేవదూతలు ఉన్నాయి, దేవుని దేవదూతలు ఉన్నాయి. ఇప్పుడు మెకాయిలు దేవదూతలు అందరూ కూడా దేవుని సేవకులుగా సేవ చేస్తున్నాడు. ఆయన ఆరాధిస్తున్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన చేయట్లేదు. మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నామా లేకపోతే దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో ఏ ఆరాధన మనం చేస్తున్నాము అని ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ధవల సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. ధవల సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. అది పడబోయిన దేవదూతలకి కూడా తీర్పు ఉంటుంది. దేవుని ఆత్మను పొందుకొని రక్షణ కాపాడుకోకుండా వ్యర్థమైన ఆరాధన చేస్తూ మరి ఆ విధంగా ఉన్నారనుకోండి, వాడికి ఒక తీర్పు ఉంటుంది. ప్రకటన గ్రంథం 20:11-15 ఆ మాటలుండే. ఈ తీర్పుల్లో 7 తీర్పులు ఉన్నాయి. ప్రభు మరి సిలువు మీద పొందిన ఒక తీర్పు, మరి కృపాసింహాసనం తీర్పు. కృపాసింహాసనం దగ్గర తీర్పు అంటే బల్లారాల దగ్గర మనం కృపాసింహాసనం అంటే విమర్శించుకుంటూ తీసుకొని మనం తీర్పు పొందకపోదు అన్నది 1 కొరింథీ 31 ఉంది ఆ మాట. కాబట్టి మూడవదిగా న్యాయ సింహాసనం తీర్పు. మధ్య ఆకాశంలో మనం పెళ్లికుమంత సంఘంగా రహస్య రాకడలో ఎత్తబడినప్పుడు 1 కొరింథీ 15:51 ఉంటుంది. అలాగే ఎత్తబడినప్పుడు మనం అప్పుడు న్యాయ సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. 1 కొరింథీ 5:10 మీరు జరిగించిన మంచిదైనా సరే చెడ్డమైనా సరే న్యాయ సింహాసనం దగ్గర మీరు లెక్క అప్పచెప్పాలి అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ న్యాయ సింహాసనం తీర్పు దగ్గర మనము దేవదూతలుగా మరి మిఖాయేలు గ్రూపులో మనం ఉన్నామనుకోండి, దేవదూతలుగాను వాయువులుగాను తన సేవకులు ఎలా ఉండాలి? అగ్నిజ్వాలగా ఉండాలి. అగ్నిజ్వాలగా అంటే ఆత్మ పూర్ణులుగా ఉండాలి. వాక్యం ఎల్లప్పుడూ కూడా దివారాత్రులు ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చెప్పి నడవబడి దుష్టుల ఆలోచన ఏం చేసింది? నేను ఆరాధించడమేనా ఎప్పుడు? అదే పనా? నాకు దేవుణ్ణి ఆరాధించడమే పనా? మరి నన్ను ఎప్పుడు ఆరాధిస్తారు అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడ యుద్ధము జరిగింది. మిఖాయేలు గ్రూప్కి, లూసిఫర్ గ్రూప్కి. అప్పుడు మరి పడపోయిన దేవదూతలు కూడా ఈ నరకంలో ఉంటారు. చెరలో ఇప్పుడు బంధించబడి ఉన్నారు. కాబట్టి అటువంటి ఆలోచనలతో ఉన్నవారు మరి అటువంటి ఆలోచనలు లేకుండా దేవుని బిడ్డలుగా దేవదూతల్లాగా సేవ చేస్తున్న వాళ్ళు, దేవుని పిల్లలుగా అలాగే సేవ చేస్తున్న వాళ్ళు మరి 104 కీర్తన 4 కూడా ఉంది. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఆయన పరిచారకులుగా ఆయన పరిచర్య చేయడానికి దేవుడు పుట్టించాడు. అలాగా ఈ దేవదూతలు పుట్టించాక ఈ ఆకాశం భూమి గతించిపోయాక ఇప్పుడున్న భూమి ఆకాశము దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇప్పుడున్న ఆకాశముకి మరి ఆ దేవదూతలు కోట్ల దేవదూతలు కోట్ల సంవత్సరాలు దేవుని ఆరాధిస్తున్న దినాలకి మధ్యన గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మరి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అదేంటంటే 2వ వచనం చూస్తే, ఆదికాండం 1:2 చూస్తే భూమి నిరాకారంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరినీ తీసేశాడు కదా. వాళ్ళందరినీ కూడా లూసిఫర్ చేసిన పనికి పరలోకం నుండి దేవుడు అట్లా తరవేసినప్పుడు అక్కడ చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది అనమాట. చీకటి అగాధ జలముల పైన మరి ఆ చీకటి పరిస్థితులు చీకటిగా అయిపోయింది కదా. వాళ్ళందరూ కూడా ఆ ఆలోచనలు మన తలంపులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనమే దేవుళ్ళగా మన మీద ఆధారపడి ఉండాలని సేవ చేస్తూ అనుకుంటున్నామా, లేకపోతే దేవుడికి మనం కనెక్ట్ చేస్తున్నామా దేవుని పిల్లల్ని?
దేవుని విశ్వాసాన్ని, శిష్యుల్ని దేవునికి కనెక్ట్ చేయాలి. దేవుడితో మాట్లాడే అనుభవం నేర్పించాలి. కానీ నేనే నీకు ప్రార్థన చేస్తాను, నేనే అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళు శిష్యులు తయారు చేయాలి. అంటే దేవునికి కనెక్ట్ చేయాలి మనిషిని. మనిషికి దేవుడిలాగా పూజించబడకూడదు. వాళ్ళ గురువులు అనుకొని వాళ్ళని చెప్పినట్టే వ్యర్థమైన ఆరాధన నడుచుకోకూడదు. వాక్యం ఎలా ఉందో దివారాత్రులు ధ్యానించినప్పుడు దేవుడు కొన్ని మర్మాలు బయలుపరుస్తాడు. మరి ఆనాడు మరి మొదటి ఆకాశంలోని భూమి ఆకాశాలు సృష్టించి అక్కడ దేవదూతలు సృష్టించినప్పుడు అక్కడ భూమి లేదు, ఏ గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, అక్కడ ఏమి కూడా లేవు. ఇప్పుడు ఈ ఆకాశము, ఈ భూమి దేవుని ఆత్మ జలబలపైన అల్లాడుతుందంటే దేవుడు చాలా వేదన పడిపోయాడు. అయ్యో, ఎందుకు ఈ దేవదూతలు ఇలా చేశాయి, నేను ఇలా సంతోషంగా ఉండి దేవుని ఆరాధించబడ్డం వీళ్ళకి ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు అటువంటి ఆలోచన వచ్చింది? ఆ ఆలోచన దేవుని కన్నా అధికంగా ఆరాధించబడాలి, దేవుని నేను కూడా ఆరాధించబడాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటాయో వాళ్ళకి దేవుని యొక్క ముఖ దర్శనం కనిపించలేదు. దేవుని యొక్క ముఖ దర్శనం మనం ఇప్పుడు కూడా ఆ లూసిఫరు దాని సమూహంతో మనుషుల్లో కూడా నివసిస్తున్నప్పుడు అందుకే దేవుడితో మాట్లాడే అనుభవం ఉండట్లేదు. దేవుని ముఖ దర్శనం చూడలేకపోతున్నారు, దేవుడిని ఆరాధించలేకపోతున్నారు. చాలా మందికి పాటలు రావు. పాటలు పాడవలసిన కొంతమంది ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాటలు ఎవరికి ప్రేమిస్తే పాడతాం కదా, ఎంత హృదయంలో నుంచి వస్తుంది, కన్నీరుతో వచ్చేస్తుంది ఆరాధన చేయడం అంటే. దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడమే కదా ఆయన కోరుకున్నాడు మన దగ్గర నుంచి. ఎందుకు కోరుకుంటున్నాడు? నీ హృదయం ఇవ్వ అని అడుగుతున్నాడు. ఈ హృదయంలో ఏ చెత్త చదాలు, ఏ అలవాట్లు అవన్నీ పెట్టుకుంటున్నాం. పశువుల పాకలో ఎందుకు జన్మించాడు? అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఇప్పుడు ఆ పశువుల పాకనే ఈ హృదయంలోనికి మనం కూడా ఆహ్వానించగలుగుతున్నాం. ఆమె ఎందుకు అలాంటి ఏరియాలో దేవుడు నాకు ఇచ్చాడంటే ఇవంతా వేదన పెట్టాడు, నాకు నేర్పించాడు. 8 ఏరియాలు మా సైకిల్. ఈ పశువుల పాకలో నీ హృదయం ఉందా? నువ్వు చేర్చుకుంటున్నావా దేవుని బిడ్డల్ని? కంపు కొడుతున్నావా? వాళ్ళని ఆదరిస్తున్నావా? పాపంలో శాపంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి బయలుదేరుతున్నావా? నువ్వు ఒక దేవదూతలాగా ఉంటున్నావా? అగ్ని జ్వాలగా ఉన్నావా? ఫోన్లో ప్రార్థన చేసినా సరే అగ్ని జ్వాల వెళ్ళిపోతుంది. ఎందుకు? అది ఒక సూచన, నా దేవుడు నాతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయనకి పేరు పెడతావు, అని యోహానుతో మాట్లాడతాడు. నువ్వే పేరు పెడతావు, నీకు అటువంటి అనుమానాలు ఏం అవసరం లేదని. అవన్నీ మనం చదువుకున్నాం. ఎప్పుడైతే ఈ ఆకాశము ఈ ఆకాశము భూమి కూడా అవి గతించిపోయాయి. రెండవదిగా ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. ఆయన వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, అందుకని వచ్చాడు ఆయన. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ప్రేమై ఉన్నాడు. నువ్వు కూడా పశువుల పాకలో దేవుడు జన్మించడానికి నీ హృదయాన్ని పశువుల పాకలా ఉంచితే, అంటే కంపుగా ఉంచడం అని కాదు, కంపుగా ఉన్న వాళ్ళని తీసుకురావడానికి దేవుడు నీలో పుట్టినప్పుడు ఆ పశువుల పాక కూడా చాలా సెంటిగా, చాలా శుభకరంగా, అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. గొల్లలను దేవుడు తీసుకొచ్చాడు. గొల్లలు ఎంచుకున్నాడు కానీ ఏ రోజు ఎంచుకోలేదు. అక్కడ ఎక్కడున్నా ఆ గొల్లలు ఏం చేశారంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. అక్కడ ఆ మందరంతా విడిచిపెట్టి వచ్చేసారు దేవుడు కనుగోడానికి. దేవుడు ఎక్కడ పుట్టాడు, యూదులుగా రాజు ఎక్కడ పుట్టాడు అని జ్ఞానులు అడిగాడు. అక్కడికి వచ్చి ఆలోచించండి, జ్ఞానం ఉండాలి. మరి ధనవంతులు ఏం చేస్తారు? కుట్ర ఆలోచనలు ఉంటాయి. అందుకే సూది మధ్యంలో ఒంటి తీరిపోతుంది కానీ ధనవంతులు దూరడము. ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టమని ఉంది వాక్యం. ఆ నామకార్థంగా క్రిస్మస్లు చేసేస్తున్నారే కానీ దేవుని ఆత్మ మర్మాలను, దేవుని ఆత్మతో నింపబడిన పరిస్థితులు, తండ్రి చిత్తం ఏంటి అని గ్రహించలేని పరిస్థితులు. ఎంత బాగా చేశామో అని అనుకోకుండా మనము ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సినవి, ఆయన వెలుగే ఉన్న దేవుడు మనలో ఉన్నాడా అని ఆలోచించాలి. యోహాను 4:24
ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నారు. ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే సత్యవాక్యంలో సరిగా ఉపదేశిస్తూ ఉండాలి. అపోస్తుల బోధ, దేవుడు ఏంటి తండ్రి చిత్తం ఏ విధంగా దేవుడు నేర్పించాడు, ఎలా నడవమని చెప్పాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. సూర్యుడి నుండి సమస్తాన్ని దేవుడు శూన్యం నుండి సమస్తాన్ని సృష్టించాడు. ఈ ఆకాశము భూమి, మనం రెండవ సృష్టిలో ఉన్నాం. మొదటి సృష్టిలో దేవదూతలు అలాగా నశింప చేశాడు దేవుడు. ఈ రెండవ సృష్టిలో మరి ఆ శూన్యం నుండి సమస్తాన్ని కూడా ఈ వెలుగైన దేవుడు, మరి ఆరాధనకి యోగ్యుడు, మరి ఆరాధించబడే యోగ్యుడు, మరి ప్రేమ ఉన్న దేవుడు, శూన్యంలో వాక్యమైన దేవుడు ఏం చేశారు? శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది. అంటే భూమి ఆ జలముల పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ అంత దుఃఖపడుతూ ఆ శూన్యములో నుండే మళ్ళీ ఈ సృష్టిని చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సృష్టిలో మనము ఉన్నాము. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మరి దేవుడు ఆ సృష్టిలో ఇప్పుడు భూమి, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. ఈ విషయాలన్నీ కూడా మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథంలో మరి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. చూద్దాం. యెషయా 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జలములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానులుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటుంది కదా. లూసిఫర్ ఆ విధంగా అనుకుంది. అలాగే మన ఆలోచనలు వచ్చినా సరే మనము అలాగా అనుకోకూడదు. అలాంటి ఆలోచనలు వస్తున్నాయా? మనం పూజించబడాలి అని, మనమే హైఫైగా గొప్పగా ఉండాలి, దేవునికి కనెక్ట్ చేయకుండా మనకి కనెక్ట్ అయ్యేలాగా విశ్వాసాలని మనం అలాగే చేస్తున్నామా? శిష్యులుగా తయారు చేయకుండా అనేక మంది ఈ మాటలు దేవుడు అనేక మందికి ప్రకటించబడునుగాక. ఆమేన్. లూరియా హృదయాన్ని ఆనాడు తెరిచాడు. ఈనాడు మన హృదయాలు కూడా అన్ని దేవుడు తెరిచినందుకు దేవునికి కొట్లాడి వందనాలు. అలాగే హెస్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో కూడా హెస్కేలు గారు ప్రవచించారు. హెస్కేలు 28వ అధ్యాయం చూద్దాం. హెస్కేలు గారు 28వ అధ్యాయంలో ప్రవచించారు ఈ విషయాలు. ఒకసారి చూద్దాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవించును, నరపుతుడా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడమైన ఒక దేవత నైనట్టు సముద్రం మధ్యన నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారంలోనికి వెండి బంగారములు తెచ్చుకుంటేవి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటేవి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించేవాడవైతివి. కాగా ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను పరదేశంలో అన్ని జనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారిని జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యము నీచపరుతురు. దేవుని మాటలు ఏంటంటే, ధనవంతులు దేవుని దగ్గర నుండి ధనవంతులుగా అయిపోయి ఉన్నప్పుడు ఈ దినాల్లో కూడా ఆ లూసిఫర్ ఈ విధంగా చేస్తాడు. ఒక ఆమె కొడుకుని అలాగే మరి అన్ని జనుడిగా చేసేసారు. అలా కొట్టిస్తున్నారు అయిపోయింది. ఆమె నీ సౌందర్యం నీచపరుతును, నేను పాతాళంలో పడవేతును, సముద్రంలో
మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడినని నిన్ను చెప్పువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడు కాదు కదా. దేవుడు లాగా ఇప్పుడు లూసిఫర్ ఏం చేస్తుందంటే అనేకమంది ఏరియాల్లోనే అనేకమంది ఈ ఏరియా నాది, ఈ గ్రామం నాది, ఇలాగా పూజించబడడానికి ఇష్టపడుతుంది. కాబట్టి అలాగే 104 కీర్తనలో కూడా ఆ మాట ఉంటుంది. 104 కీర్తనలో కూడా అటువంటి మాటలే ఉంటాయి. కాబట్టి ఈ ధవల సింహాసనం ఇప్పుడు 7 తీర్పుల్లో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్ని జనులకు జరిగే తీర్పు ఉంటుంది. 4వదిగా మొదటిగా ప్రభు శిలువ మీద తీర్పు పొందుకున్నాడు. తర్వాత మనం ఏంటంటే ఆయన 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 మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకం మాలిన్యం మనం అంటుకుంటాదేమో అని చెప్పి మనం విమర్శించుకుంటూ మనము యేసు శరీరం రక్తం తీసుకుంటే మనం తీర్పు పొందకపోదుమని కృపా సింహాసనం అన్నమాట. ఇప్పుడు మనము అటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము. అలాగా మనం ఈ రెండవ సృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆ న్యాయపీఠం దగ్గర కిరీటం ఇస్తాడు. జీవ కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, భూషణ కిరీటము. ఇవి అలాగ మనం పరిశుద్ధ పట్టణంలో పెళ్లి కుమార్త సంగముగా మనం సిద్ధపడి రహస్య రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడాలి. రెండవది తీర్పు. అది అయితే మూడవది న్యాయ సింహాసనం దగ్గర తీర్పు, మధ్యాకాశంలో అది తీర్పు జరుగుతుంది. మరి నాలుగవది ఇశ్రాయేలు ప్రజలకి అన్ని జనులకి తీర్పు. అది తర్వాత మహిమగల సింహాసనం దగ్గర తీర్పు, అది అన్ని జనులు. ఎందుకు మీరు నమ్ముకోలేదు, ఎందుకు దేవుని కార్యాలను మీరు చూసి కూడా వినలేదు అనే విషయాలన్నీ కూడా తీర్పు పొందవలసి వస్తుంది. ఆరోదిగా పాడద్రోయబడిన దేవదత్తులకు జరిగే తీర్పు అనేది జరుగుతుంది. తర్వాత ధవల సింహాసనం దగ్గర తీర్పు. ఇది ఎక్కడ ఎప్పుడు ఎవరికి జరుగుతుంది ధవల సింహాసనం తీర్పు అంటే ఆ పరిస్థితులు ఏంటంటే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత గోగులు యుద్ధం జరిగిన తర్వాత ఇవన్నీ మనం చెప్పుకున్నాము. జరిగిన తర్వాత మానవ జాతి అంతటికి కూడా లాస్ట్ డే అంటే యుగాంతం అని వైరల్ అవుతుంది కదా అది. కాబట్టి ఇది శూన్యంలో జరుగుతుంది అనమాట. ఇది సృష్టి శూన్యంలో సింహాసనము, ఈ శూన్యంలో జరుగుతుంది ధవల సింహాసనం తీర్పు. కాబట్టి సృష్టి శూన్యం నుండి వచ్చింది కాబట్టి ఆ శూన్యంలోనికే కలిసిపోతుంది. ఇంకా అది ఎప్పుడు ఏంటి అనేది దేవుడి చిత్తం అనమాట. ఆయన సృజించడానికి అతన్ని ఎప్పుడో ఎండింగ్ చేసి దేవునితో యుగాలు ఉండేది మూడవ సృష్టి. అదే ప్రకటన 21లో ఉందన్నమాట. ప్రకటన 21 1, 2, 3 వచనాల్లో ఉన్నది మూడవ సృష్టి. ఇది ఎండింగ్ అయిపోతుంది ధవల సింహాసనం దగ్గర తీర్పు. ఈ మూడవది ఏంటంటే అంతటి నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. సముద్రం అక్కడ ఉండదు, ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు కదా. కోట్ల సూర్యుడితో కాంతివంతంగా దేవుడే అక్కడ ఉంటాడు పరలోకంలో. అక్కడికి మనం వెళ్ళడానికి ఇప్పుడు మనం సిద్ధపడుతున్నాం. ఇదేంటో భూమి ఆకాశం సృష్టించి సమస్తాన్ని ఆయన కలుగు చేసి మీరు ఏలండి అని చెప్పాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు ఆయన. అటువంటి అభిషేకం ఇచ్చాడు. అటువంటి రక్షణ ఇవ్వడానికి ఆ పశువుల తొట్టిలో ఆయన కరుణ పెట్టుకుని ఉన్నాడు. ఆ యెరూషలేములో అయితే స్త్రీలు రానివ్వరు, యూదులు మాత్రమే వెళ్ళాలి, దానికి పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు ఏంటంటే చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు. శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళే వెళ్ళాలి. కాబట్టి అలాగా ఆచార భక్తి ఉండేది, వ్యర్థమైన ఆరాధన అనేది ఉండేది, ప్రేమ అనేది అప్పుడు లేదు. కాబట్టి అక్కడ ఎవరిని రానివ్వరు కదా. అందరూ ఎలా రక్షణ పొందుకుంటారు? యెరూషలేము మందిరానికి వెళ్ళి అక్కడ మందిరము కట్టించాడు దేవుడు. కానీ ప్రజలు దేవుణ్ణే అంగీకరించలేదు. మోషేని అంగీకరించినట్టయినా ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు రాయిస్తే మరి మోషేనే విగ్రహంగా చేసుకున్నాడు. కానీ మెస్సయ్య వస్తాడని వచ్చినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు గ్రహించలేదు. ఈ దినంలో కూడా
దేవుడు పశువుల పాకలో పుట్టాడు, అందరికి అందుబాటులో ఉన్నాడు. ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటుందంటే ఏదో నామకాయ వస్తువులా చేసుకుంటున్నారే తప్ప తినడానికి ఆ శాంటా క్లాసు ఆ చాక్లెట్ తీసుకోవడానికి, గిఫ్ట్లు తీసుకోవడానికి, ఆ డ్రీమ్ చూసి ఆనందపడడానికి, స్టార్లు, డెకరేషన్ దీనికోసమే ఆశపడుతున్నారు. అదేంటంటే ఇప్పుడు ఏంటది చందన డ్రెస్లో, బొమ్మన డ్రెస్లో పెద్ద స్టార్లు పెడతారు, బార్లో కూడా పెద్ద స్టార్ పెడతారు. మరి మీ ఇంట్లో పెట్టుకొని కూడా ఏం లాభం? వాళ్ళు పెట్టుకుంటున్నారు, అందరు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. ఆలోచించండి, ఎందుకు దేవుడు పశువుల పాకలో జన్మించాడు? ప్రతి ఒక్కరిని ఆదరించడానికి, ప్రతి ఒక్కరిని ప్రేమించడం మనం పెట్టుకోవచ్చు, కానీ దానికోసం చెప్పాలి. పశువుల పాకలో ఎందుకు ఆయన జన్మించాడు దానికోసం చెప్పగలిగి ఉండాలి. అందుకే దివారాత్రులు ఆయన ధ్యానించేవాడు వాక్యం అనే దేవుడు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినదే. నీటి కాలువలో నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? ఆకువాడదు కదా, ఫలమిచ్చే చెట్టులా ఉంటుంది. అంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అది మతం, కులం, భేదం లేకుండా ఆ ప్రేమ అనేది వాళ్ళలో ఉంటుంది. క్షమించడం, ప్రేమించడం, పెట్టడం అలాంటివన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. గొడవలు, ఇది మీ కులం, మా కులం, మీరు ఇలాగా, మీరు ఈ గ్రామం మీరు అందరూ ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాను వాళ్ళు, ఇలాంటివన్నీ ఉండదు. ఆలోచించండి, దేవుని గుణాల్లో ఉన్న వాళ్ళని దేవుడు అలాగే పుట్టించాడని మనం నేర్చుకున్నాము. దేవుని బిడ్డల్ని పుట్టించాడు. ఇవన్నీ చెప్పడానికి దేవదూతలుగా, దేవునికి ఆరాధించబడ్డానికి, దేవుని మాటలు ప్రకటించడానికి, వాళ్ళకి సేవకులుగా, అగ్నిజ్వాలలుగా, మరి వాయువులుగా ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ఇది శూన్యంలో జరిగింది. అదేంటంటే సృష్టి శూన్యం నుండి వచ్చింది కనుక ఈ ధవళ సింహాసనమైన తీర్పు, లాస్ట్ తీర్పు అనమాట. నీకు నేను రక్షణ పొందుకొని కూడా నువ్వు ఇటువంటి క్రిస్మస్ చేస్తున్నావేంటి, నామకార్థమైన క్రిస్మస్ చేస్తున్నావేంటి, నువ్వు ఈ దేవుడు ప్రేమను ప్రకటించావా? ఆయన భూలోకంలో పశువుల పాకలో ఎందుకు జన్మించాడు అని చిచ్చ ఎందుకది, అలాంటి దేవుడు ఎందుకు అనేటట్టుగా నువ్వు ప్రకటిస్తున్నావా? ఆయన ప్రేమ ఎందుకు మనుషులందరికీ అందుబాటులో ఉండి ప్రతి పాపని శాపం నుండి, పాపం నుండి రక్షించడానికి ఆయన రక్తం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షాపం. పాపం రక్తంతో ఎలా పాపక్షాపం వస్తుంది? బలి అర్పిస్తే పాపంతో ఉన్న కోడిని కానీ, మేకలు కానీ, పావురాలు కానీ పాపంతో ఉన్నదాన్ని అర్పిస్తే పాపక్షాపం ఎలా వస్తుంది? మన పాపాలకి ఆయన పరిశుద్ధంగా అందుకు పుట్టాడు. పరిశుద్ధంగా మనిషి చేసిన తప్పుకి మనిషే అలా బలి అయిపోవాలని ఆయన రక్తం కాచాడు, ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ పట్టణానికి అలా మనం తీసుకెళ్లాలని, యుగాలు ఆయనతో ఉండాలని మొదటి సృష్టిని స్టార్ట్ చేశాడు. రెండో సృష్టి దాన్ని బంద్ చేసి నాశనం చేశాడు. దేవదూతలు చేసిన పనికి దేవదూతలు వాళ్ళని ప్రేమించట్లేదు. ఇప్పుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకు మనల్ని క్షమిస్తున్నాడు, ఎన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమించడానికి ఆ కృపా సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ మీరు ఏసే శరీరం రక్తం తీసుకోమని, మీరు అపోస్తులా వాడబడతారని అపోస్తులు 2:42-43 ఎందుకు చెప్తున్నారు? అటువంటి బలాలతో వాడబడితే మన ద్వారా రోగులు స్వస్థపరచాలి, చనిపోయిన వాళ్ళు లేపాలి. అది దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రవక్తలు, అందుకే అపోస్తుల బోధలో ప్రవక్తలు, అపోస్తులుగా మనం పిలుపు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? అటువంటి వారిని లేవనెత్తడానికి దేవుడు ఇచ్చాడు. ఆ దినాల్లో మొదటి రోజులు 17-22 పాత నిబంధనలు ఏలియా ఏం చేశాడంటే మృతులను లేపాడు. దేవుడు ఇస్తేనని నా ఆత్మ బిడ్డకి నా విషయంలో అలా చెప్పాడు. చంద్రులు కూడా పాస్టర్ గారు బతుకుతారంట, పోస్ట్ మార్టం అయినోళ్ళు కూడా బతుకుతారంట. అంటే అటువంటి ఆ దేహం అనే ఆలయం చెడిపోయినప్పుడు వాళ్ళ హృదయాలు బాగు చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు కాక వాళ్ళ శారీరకంగా, ఆత్మీయంగా కూడా బలపడే శక్తిని దేవుడు ఇచ్చాడు. అలా ఎంచుకుంటాడు దేవుడు. ఒక దర్శనం పిలుపు ఉంటుంది దేవుడి సేవకులకి. వాళ్ళని జకరియా 3:7 ప్రకారం అలా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు. మన ఉజ్జియాకి అయితే ఇవ్వలేదు. ఉజ్జియా వెళ్ళి రాజుగా బలి అర్పించాడు, కానీ కుష్టి వచ్చేస్తే వేరే ప్రత్యేకంగా ఆ రాజును పెట్టేశారు. కుష్టి వచ్చేసింది ఆయనకి. ఆలోచించండి, దేవుడు ఎంతగా ప్రేమించి దేవదూతలుగా ఎంచుకుంటాడు, ఆయన సేవకులుగా, ఆయన పరిచారకులుగా ఎంచుకుంటాడు. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన కోపిస్తాడు. ముద్దు పెట్టుకోవట్లేదు, మనుషులు ముద్దు పెట్టుకుంటున్నారు. పశువుల పాకలో ఉన్నాడు, అందుకే ముద్దు పెట్టుకోవట్లేదు. అదే బంగాళాలో పుడితే
అదే నీకు ఆహ్వానం వస్తుంది. నువ్వు రాజుగా ఉంటే, నువ్వు ధనవంతుగా ఉంటే నీకు ఆహ్వానం వస్తుంది, నువ్వు స్టైల్గా వెళ్తావు. కానీ మిగిలిన పాపంలో, శాపంలో మరి పేదవాళ్ళు ఎలాగెళ్తారు? గొప్పవాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళే రాణిస్తారు, మరి పేదవాళ్ళు వెళ్ళిపోతారు. శాపంలో, పాపంలోని కూరుకుపోయిన వాళ్ళు ఎలాగెళ్తారు? అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఆ శాపంలో ఉన్నవాళ్ళు ఎలాగెళ్తారు? అది ఆదాము అవ్వల ద్వారా మరి ఈ లూసిఫరే తినవద్దన్న పండు తిని ఆ పాపము, శాపం అనే ఆ బీజాన్ని నాటేశాడు, ఆ రక్తంలో ప్రవహించడా చేసేసాడు. అందుకే ఇప్పటికీ కూడా మీ డాక్టర్ ఏమంటాడు? మీకు హార్ట్ అటాక్ ఉంది కదా, మీ నాన్నకుందా, మీ అమ్మకుందా, మీ తాతకుందా, ఇవన్నీ అడుగుతారు. ఎందుకు? అది అలాగా 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాడంట. ఆయన ప్రేమించే వారిని 1000 తరాల వరకు దీవిస్తానంటున్నాడు. ఆయన ఆ ప్రేమే ఆయన కల్వల్లో కాచిన రక్తము. ఎవరైనా ప్రాణం పెడతారా? ప్రేమిస్తామని చెప్తారు, కానీ ప్రాణం పెడతారా? ఇది శాశ్వతమైన ప్రేమ. ఈయన అందుకు తగ్గించుకున్నాడు. అలాగే మనం దీన మనసు కలిగి మనము ఆ దీన మనసు కలిగి ఉంటే మహోన్నతమైన స్థలంలో నివసిస్తున్న ఆయన ఆ దీన మనసు కలిగిన హృదయంలో ఆయన జన్మిస్తాడు, ఆయన నివసిస్తాడు. జన్మించి ఏం చేస్తాడు? నివసిస్తాడు అని ఉంది. యెషయా గ్రంథంలో ఉందన్నమాట. యెషయా 57:15 ఉందన్నమాట. చూడండి, అటువంటివన్నీ కూడా మనలో ఉన్నాయా లేదని మనం అలాగా చూసుకోవాలి. నిత్య జీవానికి ఆయన ఎరుగుటే నిత్య జీవం ఉంది. మరి యోహాను 17:3 అలాగే ఆయన ఎరుగుటే మనకి నిత్య జీవంగా ఉండాలి. ఆయన ఎరగాలి, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఎలా బాధపడుతున్నాడు. దేవదూతలు అంత సంతోషంగా ఉన్న దేవదూతల్లో మరి అంటే నైజం పాపం అది అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా ప్రజల్లోని దేవుని బిడ్డల్లో అటువంటి ఆలోచన వచ్చి తిరుగుబడి చేసే స్వభావం వాళ్ళలో అలాగా ఎరుగుబడి చేస్తుంది. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వారి యొక్క విశ్వాసం నుంచి వాడు నిత్య జీవము గలవాడు, నిత్యము జీవిస్తాడు. నిత్యము యుగాలు కూడా ఈ క్రొత్త ఆకాశం, కొత్త భూములో నిత్యము జీవిస్తాడు. ఎందుకంటే అందులో జీవం ఉంటుంది. ఆ జీవం ఏంటంటే మనుషులు బ్రతికిస్తుంది. అదే మరి చనిపోయిన వాళ్ళు బ్రతికించే ఆ అధికారం అంటే అదే అనమాట. వాళ్ళు భౌతికంగా బ్రతుకుతారు, ఆత్మీయంగా బలంగా ఉంటాయి కదా, భౌతికంగా కూడా బ్రతుకుతారు. అలాగా దేవుడు బ్రతికించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డ 2వ రాజుల గ్రంథం 4:37 కూడా ఎలీషా ద్వారా షూనేమి రాయలు కుమారుడు ఆ విధంగానే బ్రతుకుతాడు. మరి అపోస్తలుల 9:40 పేతురు మృతులను లేపాడు. ఆయన నీడపడిన వాళ్ళు స్వస్థతలు పొందుకున్నారు. పౌలు మృతులను లేపాడు. మరి అపోస్తలుల 20:12 ప్రవక్త వచ్చేసాడు అని అంటున్నారు ప్రజలు. లూకాసు వార్త 7:16 ప్రవచనంతా కూడా ఆయన ప్రజలంతా కూడా ఎంత పోతున్నారు అని చెప్పారు. యేసే విషయంలో యేసే ప్రవక్తగా ఆయన అందరినీ రక్షించి చనిపోయిన లేపుతా ఉన్నప్పుడు యోహాను 12:19 పునరుత్థాన శక్తి ఏం చేస్తాడంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించాడు. దేవుని నామం స్తోత్రం. ఆ శక్తి మరి ఆ చెయ్యి తాకిన వెంటనే పని చేసేలాగా చేస్తాను అనమాట. మనలో పునరుత్థాన శక్తి అనే అభిషేకం ఉందనుకోండి, ఆ చెయ్యిని తాకగానంటే ఆ చెయ్యి పని చేస్తుంది. మనుషుల ప్రాణం కూడా జీవం వస్తుంది అనమాట. అలా జీవించేటట్టుగా మనం ఉండాలి. అలా అటువంటి పునరుత్థాన శక్తిని మనము పొందుకోవాలి. అనేక మంది పునరుత్థానము పొందుకున్నారు, అనేక మంది అలా పునరుత్థానం పొందుకున్నారు. మొత్తం 27 వచనాల్లో ఉంటుంది, 57-53 వచనాల్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి నా పరిచర్య జీవమును విడుదల చేసే పరిచర్య అని చెప్తున్నాడు దేవుడు. జీవాన్ని మనం విడుదల చేస్తాం. మనం ఎప్పుడైతే పరిశీలన ఉంటామో జీవము మనుషులకు బాగోలేనప్పుడు హార్ట్ పేషెంట్లు విడుదల పొందుతున్నారు, చెస్ట్ క్యాన్సర్ వాళ్ళు విడుదల పొందుతున్నారు. జీవము ఈ వాక్శక్తి ఏం చేస్తుందంటే జీవాన్ని విడుదల చేస్తుంది. వాళ్ళ కొరతలేని ఆత్మను విడుదల చేస్తుంది. ఈ పునరుత్థాన శక్తిని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. దేవుని బిడ్డ అది మరి 2 కొరింథీ 3:6 ఉంటుంది. అక్షరము చంపుతుంది కానీ ఆత్మకు పరిచారకులమై ఉన్నాం. మనం ఆత్మకు పరిచారం. దేవుని యొక్క ఆత్మ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు
అప్పుడు ఆత్మ పరిచారకులుగా ఉంటాము. కొత్త నిబంధన పరిచర్య దేవుడు ఈ భూలోకానికి వచ్చి చేశాడు, చేసి చూపించాడు. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పాడు. అలాగ మనం జీవించగలము. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగువరకు అలా అన్ని విషయాల్లో ఎదగడానికే పశువుల శాలలో ఆయన జన్మించి అందరూ కూడా అలా ఉండాలి. స్వార్థము పక్షపాతము లేకుండా అందరినీ కూడా ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ అలాగా జీవజల నది ప్రవహిస్తుందట. రాజుల గ్రంథం 17:21 ఉంటుంది. ఒకసారి చూద్దాం. జీవజల నది రెండవ రాజుల గ్రంథము చూడండి. 2వ రాజుల గ్రంథంలో ఆ జీవజల నది అలాగా ప్రవహించేలాగా మనం వాక్యం దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి అడగాలి. సరి చేసుకుంటూ దేవుణ్ణి అడగాలి. ప్రవచన వాక్కుని విడుదల చేయగలిగి ఉండాలి. అప్పుడు అలా జరుగుతుంది అనమాట. మన నోట వచ్చిన ప్రతి మాట కూడా అది జరుగుతుంది. అటువంటి వాక్శక్తిని కలిగి ఉండాలి. దేవుడితో మనం అలా కలిసి ఉన్నప్పుడు దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. 17:21 ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయిగా వారు నేబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకుని, ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ చేసి వారి ఘోర పాపము చేయటకు కారకుడు ఆయన. ఇశ్రాయేలు వారు ఆ విధంగా ఆ ఘోర పాపానికి అలా ఒడిగొట్టుకున్నప్పుడు సేవలైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అశ్షూరు దేశంలోనికి చెరగొనిపోబడి మరి నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. కాబట్టి ప్రవచనం అనేది ఏంటంటే రాబోయే విషయాలన్నీ చెప్తుంది. మనకి ఏది జరుగుతాయో ప్రజెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది. అందుకే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నప్పుడు అలాంటివి జరుగుతాయి. మరి యేసయ్యకి 37:1 కూడా ఆ లోయలో ఉన్న ఆ ఎముకలన్నీ కూడా దేవుడు ఏంటంటే అది ఒక సైన్యంగా నిలబడేలాగా యేసయ్యని అక్కడ వాడుకున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అదే చనిపోయిన వాళ్ళు బ్రతికించడం అని అంటే, పోస్ట్ మార్టం అయిన వాళ్ళు బ్రతికించడం అంటే అది ప్రవక్త అనుకున్నాం. అది అపోస్తుల బాధ. మనము ఎప్పుడైతే దేవుడు మనకు నేర్పిస్తాడో, నేను భక్తి నేర్పించమని అడిగినప్పుడు నాకు ఈ బోధ నేర్పించాడు. ఇవి ఉన్నాయని నాకు తెలియలేదు. 21 సంవత్సరం వరకు నాకు తెలియదు. 1999లో పరిశుద్ధాన్ని పొందుకొని నేను దేవుని దగ్గర నా జీవితం అంకితం చేసినప్పుడు, భక్తి నేర్పించమని అడిగినప్పుడు దేవుడు చేసిన కార్యాలు దేవునికి మహిమ కలుగుగాక. జీవం యొక్క పిలుపు దేశం అంతా కూడా జీవంలోనికి తీసుకొస్తుంది అనమాట. అది ఆ జీవం యొక్క పిలుపు. ఎస్కేల్ 37:10 అలాగే సైన్యంలాగా మారుతారు. అలాగా అపోస్తలుల 19వ ఉన్నట్టుగా నాకు అది నా సాక్ష్యమే. నేను ముందు నీటి మూలంగా బాప్తిసం పొందుకున్నానని పరిశుద్ధాత్మ దేవుడు అంతా ఉన్నాడన్న సంగతి తెలియలేదు. కాబట్టి ఆ నామకార్థమైన జీవితం నుండి దేవుడు పశువుల తొట్టులో ఎందుకు పడుకున్నాడనే విషయాలు, దేవుడు ఎందుకు పొత్తుగుడ్డలతో చుట్టబడి అక్కడ ఉన్నాడు అని అంటే, అటువంటి దీనమైన పరిస్థితి ఆ ఉన్న ప్రజల మధ్య దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వ్యక్తి పాపము ఏంటంటే మరణాన్ని ఏర్పడి చేస్తుంది. అలాగే రోమయ్య 5:12 ఉంటుంది. అలాగే ఒక్కరు వెలుగుగా ఉన్నప్పుడు ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ ఊరు, దేశం కూడా ఆ వెలుగుగా చేయడానికే దేవుడు పశువుల పాపలో జన్మించాడు. మరి దేవుడు అందుకని మనం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ ప్రసంగించిన మన విశ్వాసం కలిగి మనము ఆ మాటలు ప్రవచించినప్పుడు దేవుడు తప్పనిసరిగా అవి చేస్తాడు. మరి ఎప్పుడైతే మనం అలా నమ్ముతామో మరి ఎత్తబడే గుంపులో ఉంటాం మనము. కాబట్టి మరి మనుషులందరికీ కూడా మరి తీర్పు మృతులకు, మరి పాపులకు, జీవగ్రంథంలో లేని వారికి అందరికీ కూడా తీర్పు ఉంటుంది. ఫిబ్రవరి 9:27 ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిదీ కూడా మనం దేవుడు ఏం చెప్తున్నారో ఆ విషయంగా ఉన్నప్పుడు జీవగ్రంథంలో పేరు ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం వంటి సహకారం పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని ఉంది. 4:3 సహకరించాలి. అటువంటి వారికి సహకరించాలి. అటువంటి
పరిచర్యకి సహకరించాలి. మరి ప్రకటన 20:12 నరకానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ప్రకటన 20:11 నుండి 15 వచనాలు ఈ ధవళ సింహాసనం యొక్క తీర్పు ఉన్నది. అది మనం ఒకసారి చెప్పుకున్నాము. కాబట్టి దానికోసం ఏంటంటే ఒకసారి చదువుదాం, ఎందుకంటే గుర్తున్నదో లేదో ఒకసారి చదివితే సిద్ధపడతారు. ధవళ సింహాసనం దగ్గర తీర్పు లాస్ట్ తీర్పు అన్నమాట. ప్రకటన 20:11 వచనం. మరియు ధవళమైన మహాసింహాసనం దాని అందు ఆసనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశం దాని సముఖం నుండి పారిపోయాను. ఈ భూమి ఆకాశము ఇప్పుడు ఉన్నది పారిపోతుంది. ఇది ఇప్పుడున్నది పారిపోతుంది. ఇప్పుడు మనం నివసిస్తున్నది ఉన్నది ఇంకా. ఎందుకంటే పాపంతో నిండిపోతున్నప్పుడు మరి నోవాహు జలప్రళయము వచ్చింది. తర్వాత అగ్ని గంధకాలు సొదొమ గొమొర్ర పట్టణాన్ని కాల్చేశాడు దేవుడు. మరి అప్పటికి వినట్లేదు. ఇప్పుడు లాస్ట్ తీర్పు ధవళ సింహాసనం తీర్పు. మరి శూన్యంలో సింహాసనము వేసిన దేవుడు, అక్కడ ఆశీనుడు ఉన్న దేవుడు ఈ తీర్పులోనే ఆయన సింహాసనం కూర్చున్న వెంటనే ఈ ఆకాశం భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయిన వాటికి నిలువ చోటు కనబడలేదు. మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము చేస్తున్నాడట. కాబట్టి అది ప్రకటన 19:11 ఉందన్నమాట. అయితే ఆయన యుద్ధము చేయడానికి వచ్చి అక్కడ ఇప్పుడు ధవళ సింహాసనం దగ్గర అలా కూర్చున్నప్పుడు ఈ ఆకాశం భూమి మరి ఆయన సముఖము నుండి ఆయన దగ్గర నిలవలేక అది పరిగెడుతూ ఉంటుంది. అది నిలబడ్డానికి కూడా ఇంకా చూడలేదు. అలా గడగడ ఉంటున్నారు అనమాట. అంటే ప్రకటన 1:7 ఆయన వచ్చినప్పుడు ప్రతి రొమ్ము కొట్టుకుంటారు. ప్రతి వారు కూడా వారి రొమ్ము కొట్టుకుంటారట. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అని ఉంది అక్కడ. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటే నేను చూశానని యోహాను గారు దర్శనం ద్వారా చూస్తాడు. ప్రభు దర్శనం ఇస్తారు ఆయనకి. ఆ దర్శనం చూసిన వాక్యాన్ని ఆ ప్రవచన దర్శనాన్ని దేవుడు ఆ ప్రవచన దర్శనాన్ని ఏం చేశాడు? ఆయన వాక్యంలో రాశాడు, ప్రకటన గ్రంథంలో రాశాడు. మనుషులు రాసింది కాదు, దేవుడు రాయికించాడు, రాయమని ఆర్డర్ వేశాడు. ఆ యోహాన్ గారు కూడా మరి రోమా ప్రభుత్వం 400 సైలెంట్ దినాల్లో దేవుడు ఇవన్నీ కూడా మాట్లాడాడు. ఏ రాజ్యం ఏంటి, ఏం జరుగుతాయని చెప్పి ఇనుముతో ఉన్న రాజ్యం ఏంటంటే ఇనుముతో ఉన్న రాజ్యం ఏంటది? రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వంలో నూనెలో వేపేసినా చనిపోలేదు. ఎవరు చంపినా కత్తి పెట్టి పేక నరికినా అది టంగుమని సౌండ్ వచ్చిందే కానీ ఆ యోహాన్ గారు చనిపోలేదు. అప్పుడు చెరలో వేసేసారు. ఆ పద్మాసు ద్వీపమని అగ్ని పర్వతాల మధ్య వేసేస్తే అక్కడ ఆయనకి దర్శనం వచ్చింది. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. తినడానికి తిండి కానీ ఆహారం కానీ లేదు. అక్కడ దేవుని ఆత్మవశుడైనప్పుడు ఈ దర్శనం వచ్చింది. ఆ దర్శనమే ఏంటది? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆసీనుడై ఆ సింహాసనం మీద నిలవబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథములు ఇవ్వబడేనో గ్రంథాలు ఇవ్వబడ్డాయి. ఆ గ్రంథాల్లోనే నువ్వు సామెతలు 3వ అధ్యాయం మనం చెప్పుకుంటా ఉంటాం కదా రోజుని. యెహోవా కళ్ళు లోకం అంతటి మీద సంచారం చేస్తున్నాయి, మంచివారి మీదను చెడ్డవారిని అది దృష్టిస్తుంది. అంటే ఎంత భయముతో వణుకుతో సంతోషించాలి. దేవుని భయంతో భక్తితో మనం సంతోషించే పనులు మనం చేస్తే మనకు సంతోషం వస్తుంది. దుఃఖమైన పనులు చేస్తే మనకు దుఃఖము ఏడుపే మిగులుతుంది. తండ్రి చిత్తం నెరవేరిస్తే మరి జైల్లో ఉంటూ కూడా పౌలు గారు నేను మా మాటలు చెప్తే జైలు వేసేసారు. ఆయన ఆ జైల్లో ఉంటూ కూడా మీరు ఎల్లప్పుడూ చూడటానికి వస్తే ఆడతో చెప్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి, ప్రభువునంతా ఆనందించండి అని చెప్తున్నాడు. అలాగే మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు తను వెంబడించేవాడు సిలువను ఎత్తుకొని వెంబడిస్తాడు అని వాక్యం ఉంది కదా. అలాగా మనం అలా సిలువనే శ్రమలు, అంటే శ్రమల గుండా మనం దేవుని రాజ్యానికి వెళ్తామన్నది వాక్యం.
అటువంటివన్నీ ఓర్చుకునే శక్తి దేవునికి ఎలాగిచ్చాడు? ఆ పశువుల పాకలో జన్మించడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి ఆ తండ్రిని దేవుడు ఎలాగైతే శక్తి ఇచ్చాడో, అటువంటి మనసునిచ్చాడో, అటువంటి ఆత్మనిచ్చాడో, మనకు కూడా అటువంటి ఆత్మనిచ్చి దేవుడు ఏంటంటే ఆ విధంగా నడిపించడానికి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన మన హృదయంలో పుట్టాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి సామెతలు 15వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, ప్రతి స్థలం మీద ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉంటాయి. కాబట్టి సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. కుటిలమైన మాటలు, లోపల ఒక మాట బయట ఒక మాట, అది 2 నాలుగు ఉంటుంది. పాము నాలుక, అందుకే పాము కనబడుతూ ఉంటుంది కళల్లో. వాళ్ళకి తలపోటు, నడుము నొప్పి, కాళ్ళు పీకులు ఇవన్నీ వస్తాయి. అబద్ధమును ప్రేమించి జరిగించేవారు మండు అగ్నిగుండంలో పడిపోతాడు అన్నారు. ఇదే నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిధి అని చెప్తున్నాడు ఆయన. మనం నీతిమంతులు ఉంటే మన ఇల్లు ధననిధిగా ఉంటుందంట. అప్పుడు అబద్ధాలాంటి పనేముంటుంది? దేవుడు ఆయన మనం ధనవంతులు చేయడానికే కదా ఆయన అలా ఆ దరిద్రం ఉన్న దగ్గర పుట్టాడైనా. దరిద్రుడిగా రిక్తుడిగా ఆయన వచ్చాడు భూలోకానికి. అదే దేవుని ప్రేమ వల్ల అర్థం చేసుకుంటారు. దేవుడిని ప్రేమించిన వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా. అందరికి కూడా దేవుడు అర్థమయ్యేలాగా వాళ్ళ హృదయాల్ని ముట్టునుగాక, హృదయాలుగాక, తెలుచుగాక. జ్ఞానుల పెదవులు అంటే తెలివిని కాదు చెల్లుతూ ఉంటాయి. బుద్ధిహీన మనసు స్థిరమైంది కాదు. కాసేపు ఒక మాట, లోపల ఒక మాట ఉంటుంది, బయటకు ఒక మాట చెప్పుకుంటారు, బయటకు వెళ్ళాక ఇంకో మాటలు చెప్పుకుంటారు. జ్ఞానుల పెదవులు తెలివిని కాదు చెల్లింది, బుద్ధిహీన మనసు స్థిరమైంది కాదు. అది భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు చేసేస్తున్నాము అని కాదు. భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము. నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే మాటలు మనతో చెప్తాడు. ఆయన మర్మాలన్నీ కూడా మనకు చెప్తాడు. ఏదో ముక్కేసుకొని వచ్చేసింది కాదు. మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. ఇటువంటి మార్గం అనేది విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు కదా, కఠినమైన శిక్ష ఉంటుందంట. దేవుని బిడ్డ, ఎక్కడ ఉన్నావో నువ్వు విడిచిపెట్టి వెళ్ళావు, తిరుగుబడి చేసి వెళ్ళావు అని ఆలోచించు. కఠినమైన శిక్ష ఉన్నది. నామకార్థమైన జీవితం జీవిస్తున్నావా? దేవుని ప్రేమ కలిగి సంఘం ఎడల, సంఘములో ఒక శరీరం అవయవంగా ఉన్నామని గుర్తు చేసుకో. ఆ సంఘం నుండి ఎత్తబడే గుంపులో పెరుగుమంత సంఘంగా నువ్వు సిద్ధపడాలి. కాబట్టి మార్గం విడిచిన వారికి కఠినమైన శిక్ష కలుగును. గద్దీర్పును ద్వేషించి వారు మరణమును పొందుదురు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నది. నరుల హృదయంలో మరి తేటగా ఆయనకు కనబడదు కదా. మన హృదయాలు తేటగా కనబడతాయి. నువ్వు ఆరు వాళ్ళు కప్పేస్తావు. నేను దేవుడు నమ్ముకున్నాను, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని అంటావు. అసలు దేవుడు ఆయన ఎరిగిన వాడికే నిత్య జీవం అని చెప్తున్నారు. యోహాను 3:17. ఆయన ఎరిగావా? ఎరిగినప్పుడు దేవుడు ఏ కార్యాలు చేయమని అవి చేస్తున్నావా? తండ్రి చిత్తం నీ పట్ల ఉంటుంది, నువ్వు చేస్తున్నావా? అవి నీకు దేవుడు దర్శన పిలుపు ద్వారా కొన్ని మాటలు చెప్పారు, అవి రాసుకున్నావా? నువ్వు రాసుకోకపోయినా నీ సాగులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా గుర్తొస్తాయి. లేకపోతే నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి ఉత్తరవాది నేనైపోతాను. కాబట్టి నువ్వు హెచ్చరిక పొందుకొని ఇతరులను కూడా హెచ్చరిక చేసి దేవుని రాజ్యం నడిపించాలి. దేవుని మహిమ కలుగును గాక. అపహాసుడు తను గద్దించే వారిని ప్రేమించాడు. అపహాసుడు ఏం చేస్తాడు? దుష్టుడు ఆలోచన చెప్పని నడుస్తాడు, పాపుల మార్గం నిలబడతాడు. అపహాసకులు అంటే జోక్స్ ఈ క్రిస్మస్ తాట ఏంటి? జోకర్ అన్నమాట. జోకరేనా? జోకరే కదా? అపహాసకుడు తనను గద్దించే వారిని ప్రేమించాడు. అంటే దుష్టుల ఆలోచన చెప్పని నడుస్తూ ఉంటాడు, పాపుల మార్గం నిలుస్తూ ఉంటాడు, అపహాసులు కూర్చున్న చోట కూర్చుంటూ ఉంటాడు. కానీ యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించడం వాడికి ఎలా ఉంటుంది? తను గద్దించే వారిని ప్రేమించాడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. ఆ జ్ఞానులు ఎంత కష్టపడి వచ్చారండి, ఎంత విలువైన కానుకలు తెచ్చారు. నువ్వేమైనా ఇస్తున్నావా దేవుని రాజ్యాన్ని కట్టడానికి? విలువైన కానుకలు దేవుడు పుట్టాడు కదా క్రిస్మస్కి.
పశువుల పాకలో పుట్టినందుకు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పడి వాళ్ళు వచ్చారు. ఆ నక్షత్రం అక్కడ కనబడింది, కరెక్ట్గా మళ్ళీ పశువుల పాక దగ్గరికి వచ్చినప్పుడు అది కనబడింది. ఆ నక్షత్రంలాగా ఉన్నావా? అనేక మంది నా విధంగా నడిపిస్తున్నావా నక్షత్రంలాగా? మనం ఆ నక్షత్రంలాగా నడిపించాలి ప్రతి ఒక్క బిడ్డను కూడా. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వంలో భుజిస్తారట. బుద్ధిహీనులు ఏం చేస్తారు? మూఢత్వాన్ని భుజిస్తారు. అందుకే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, కాళ్ళు పీగులు. 50 సంవత్సరాలకే చనిపోయాడు పెద్ద పాస్టర్. 600 బ్రాంచ్ల పైన ఉన్నాయి. 50 సంవత్సరాలకు అయిపోయింది. ఎందుకంటే మనీ మైండ్, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే చెప్పలేదు ఆయన. అటువంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉంటాడు మేలు. కొంచెం సరే దేవుడు భయభక్తులతో 2 చేపలు 5 రొట్టెలు ఎలాగ 5,000 మందికి భుజింపనిస్తాడు. అటువంటి పరిస్థితి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన ఉపకారాలు మనం దేనికి మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన మేలుని దేనిని మరవద్దు అంటున్నాడు దేవుడు 103వ కీర్తనలో. కాబట్టి మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడతారట. అందుకే నిలబడతారట. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. ఈ గ్రంథములు ఇవన్నీ రాసి ఉంచుతాయి. నువ్వేం చెప్తున్నావు? నీకేమి నేర్పించాను? మరి కఠినమైన తీర్పు ఉంటుంది బాధలకి. నాకు ఏంటి బోధిస్తున్నాను, ఏం చెప్తున్నావు అని దేవుడు మరి ఇర్మియా 17:16 ప్రకారం నాతో ఉండి మాట్లాడతారు. నా సన్నిధి దగ్గర ఉంది, నేను కాపరిగా ఉండటం మానలేదు, నువ్వు ఘోరమైన దినాలు చూడటం నేను కోరలేదు అన్నాడు. నీ సన్నిధిలో నా మాటలు ఉన్నాయి. అవి ఎక్కడ నుండి వస్తున్నాయి? ఏసీ మనుషులు పుట్టినప్పుడు ఆ లోపలికి వస్తాయి. ఆ క్రియలు చేస్తారటువంటి ఆ వాగ్దానాల కోసము, ఆయన చెప్పిన పని కోసము గురి యొద్దకే పరిగెట్టమన్నాడు. అందుకే పౌలు నేను క్రీస్తుల పోలు నడుస్తున్నాను, నేను నన్ను పోలు నడవడానే ఒక ఛాలెంజ్గా నిలబడ్డాడు. మరి హానోకులాగా పౌరులాగా మనం ఉండాలని ఇదేనా ఆశపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు గ్రంథములు విప్పబడను. ఈ గ్రంథముల్లోనే మన కళ్ళు మోసిన తర్వాత మన కళ్ళైనా పోయొచ్చు, దేవుడైనా రావచ్చు, రెండింటిలో ఏదైనా జరగచ్చు. అప్పుడు ఈ గ్రంథంలో ఇవన్నీ రాయబడినప్పుడు అవన్నీ విప్పబడతాయి. ఆ గ్రంథములు విప్పబడను. మరియు జీవగ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడను. జీవగ్రంథమని వేరొక గ్రంథం ఉందంట. అది జీవగ్రంథమని వేరొక గ్రంథం విప్పబడిన ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులకు తీర్పు చెప్పడం కాదు. శాస్త్ర పద్ధతులు చెప్పడం చేయలేదు, వాళ్ళ క్రియలు చేయమంటాడు ఆయన. వాక్యం మనం చెప్పడం కాదు, దేవుని మాటలు చెప్పడం కాదు, కానీ అలా చెయ్యమంటున్నాడు ఆయన. అలా చేయమంటున్నాడు ఆయన. ఆ చెయ్యాలంటే దేవుని సన్నిధి కావాలి. దేవుని యొక్క మహిమను జీవజల నది ప్రారంభించాలి ఒంటిలో. ఆ సజీవమైన దేవుడు మనలో ఉన్నాడా లేదా మనం అనుక్షణం చెక్ చేసుకోవాలి. దేవుడు ఇలా మనసులో ఇలా అనుకోగా వెంటనే చేస్తాడు దేవుడు. ఉదయం అలాగే జరిగింది. ఒక పావురం వస్తుంది, అది పడదామనుకున్న గమ్ముకుని అది నా చేతిలోకి వచ్చింది. ఆ పావురం పట్టలేదు. ఉదయం పావురం పట్టగలరా? పట్టుకోగలరా? అది రోజు వస్తుంది. 2 పావురాలు వస్తాయి. ప్రభా ఇది పిల్లలు ఇక్కడ పుట్టాలి కాక అని ప్రార్థన చేసినట్టే ఇప్పుడు దానికి రెడీ అవుతున్నాయి. ఆలోచించండి. మన మనసులో మనం ఏది పలికితే అది జరుగుతుంది. జీవగ్రంథం, ఆ జీవగ్రంథంలో తమ క్రియలు చెప్తున్న మృతులు తీర్పు పొందుకుంటారు. సముద్రము తలలో ఉన్న మృతులను అప్పగించిందంట. మరణము పాతాళంలో వాటి వశములో ఉన్న మృతులను అప్పగించిందంట. చనిపోయిన వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు అనుకుంటారు. గాలి అయిపోయి బూడిదైపోయారు అనుకుంటారు. బూడిద చేసిన బూడిదైపోయి బూడిది కూడా దేవుడు నిలబెట్టేస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. అదే ఇక్కడ రాస్తాడు. సముద్రము తలలో ఉన్న మృతులను అప్పగించను. దర్శనం చూశాడు ఆయన. దర్శనం చూశాడు. ఇది చూసేసుకుని మాటలు ముగించేసుకుందాం. ఒక నిమిషంలో టైం అయిపోయింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడింది. అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైననే జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇప్పుడు మన జీవగ్రంథంలో మన పేరు ఉండాలని మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఉందా లేదని అడగాలి. సాకారు పేరు జీవగ్రంథంలో ఉంటాయన్నది వాక్యము. దేవుని పేరుతో దెయ్యం వెళ్ళగొడుతుంటే దెయ్యములు వెళ్ళగొడుతున్నారు, మీరు సంతోషిస్తున్నారు. కానీ జీవగ్రంథంలో పేరుందంటే సంతోషించండి అన్నాడు దేవుడు. లోక 10:11, 11:20. కాబట్టి
దేవుడు జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా చెక్ చేసుకుందాం. మనం ఏం చెప్తున్నామో అది చేస్తున్నామో లేదా చూసుకుందాము. జీవ గ్రంథం మనం వాయిబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పారవేయబడతాడు అని చెప్తున్నారు. ధవల సింహాసనం దగ్గర తీర్పు అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అని చెప్పి మధ్య 1:15 ఉంది. ఏది విత్తుతామో అదే వస్తుంది. కాబట్టి ఏది మనం చేస్తాం, మన డబ్బులు, మన సమయము, మన ఆలోచనలు ఏ విధంగా పరిగణపడాలి, ఏ విధంగా చేస్తున్నాం. లూసిఫర్ లాగా ఆలోచనలు వస్తాయా? పూజించబడాలి, మనం హైగా ఉండాలి, మనం కూడా ఒక వానర్ లాగా దేవుడి కంటే ఎక్కువ మహిమను కోరుకుంటున్నామా? అందరూ పొగడాలి, పొగిడితేనే ప్రాణం హాయిగా ఉంటుంది. ఆ గొప్పతనాల కోసమే డబ్బు ఖర్చు పెడతారు, కానీ పేదల కోసం డబ్బులు ఖర్చు పెడతాము, మరి సువార్త కోసం సహకరిద్దాము, అపోస్తుల బోధ చేస్తున్న వారి కోసం ఆలోచిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళకి సహకరిద్దాము అనే ఆలోచనే ఉండట్లేదు ఈ దినాల్లో. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించుగా. మహిమగల దేవ, అభిషేకుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నాయన, ఇంతవరకు నాయన మీరు మాట్లాడారు ప్రభా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు అంటున్నావయ్యా. యోహాను 5:24 ప్రభా, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా నాయన, ఎంతబడే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయండి. యాకోబు సంతతి తమ స్వాస్థ్యము ప్రభా నాయన రక్షించబడేవారుగా అయా, రహస్య రాకుండా ఎంతబడినప్పుడు న్యాయ సింహాసనంలో తీర్పులో బహుమానాలు అందుకునేవారుగా మమ్మల్ని సహాయం చేయండి. అందుకే రోమా 8:1 ఏ శిక్ష విధి లేదు అని చెప్తున్నాను ఆయన. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటున్న మనకు తీర్పుడు. అయ్యా, ఎంతబడే గుంపులో ఉండడానికి లేదు, మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా ప్రభా, ఇంకా ఏమైనా ప్రభావాలు, శాపంలో, పాపం ఉంటే యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని అయ్యా, నీ బిడ్డలు చూస్తున్న బిడ్డల్ని, ఆన్లైన్ బిడ్డల్ని, ఆఫ్లైన్ బిడ్డల్ని అయ్యా అందరూ కూడా మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తున్నాను ఆయన. రోమా 15:1 ప్రభా. అయ్యా, విశ్వాసం లేకపోతే ప్రభా అయ్యా నీతిమంతులుగా ఉండలేము ప్రభా. నీ విశ్వాసంతో, నిరీక్షణతో అయ్యా మేము జీవించడానికి మీరు సహాయం చేస్తున్నారు అయ్యా నాయన. అయ్యా, విశ్వాసం తండ్రి అయ్యా తండ్రి కలిగి మేము ఉండడానికి నాయన, విశ్వసించడానికి తీర్పు తీర్చబడదు అని చెప్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడ యోహాను 3:18-19 ప్రకారం నాయన అయ్యా తండ్రి నాయన విమర్శించుకుంటూ నాయన అయ్యా నాయన తీర్పు పొందకపోదురు అని నాయన మన 11 చెప్తున్నాం 31 ప్రభా. పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు. మహిమగల దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. ఈ బిడ్డలందరూ చేతులెత్తి నాయన నీ దగ్గర నాయన ప్రతిమానం కూర్చుండగా ప్రభా తీర్మానం చేసుకోవడానికి పశువుల తొట్టిలో మీరెందుకు జన్మించాలో ప్రభా అని చెప్పి అయ్యా అసహించుకొని రాకుండా ప్రభా నా తండ్రి చాలా మంది నా తండ్రి అయ్యా నా తండ్రి నేను అసహించుకుంటున్నారు ప్రభా. వాళ్ళ హృదయాలను తెరవండి అయ్యా తండ్రి నేను మీరు తెరవండి ప్రభా. పరిశుద్ధమైన జన్మ అంటే అర్థం కాలేని బిడ్డల హృదయాలు యేసునామములో తెరవండగా, మహిమగల తెరవండగా శుద్ధుడా అయ్యా తండ్రి నాయన మీరే అధ్యక్షుడు వహించండి. మన మనోగ్రహాలు బుద్ధితనం కలుగు చేస్తున్న చీకట్లారా యేసునామములో కాలిపోవాలిగా, మహిమగల నామములో కాలిపోవాలిగా అయ్యా నా తండ్రి నాయన. నీ దేవదూతలు నాయన సేవకులను పరిచారకులను లేవనెత్తండి యేసునామములో. ఈ అంచెదినాల మీద ఆత్మను కుమ్మరించండి యేసునామములో. మా బిడ్డలు ప్రవచించడానికి, మా ఎవరు దర్శనాలు చూడడానికి, మా సేవకురాళ్ళు ప్రవచించడానికి నీ ఆత్మను కుమ్మరించండి యేసునామములో. నీ మహిమగల నామంలో నేను వాక్యానుసారంగా నడవడానికి అయ్యా ఈ భూలోకంలో అయ్యా ఇది నాయన పరిగెడుతుంది, నయమైపోతుందని చెప్తున్నాం ప్రభు. కొత్త ఆకాశం, కొత్త భూమిలో మేము ఉండడానికి నాయన అయ్యా ప్రకటన 2:21 ప్రకారం నీతో యుగగాలు మేము ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు ప్రభు. అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభు ఇదిగో 3 సృష్టిలు నాయన మీరు సృజించారు ప్రభా. యుగగాలు మీతో ఉన్న ప్రణాళిక అయ్యా మా పట్ల, మా బిడ్డల పట్ల, మరి నాయన ఆన్లైన్లో ఉన్న బిడ్డల, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డల పట్ల ప్రభు మీ సన్నిధానం వచ్చి నడిపిస్తున్నారు. దేశమంతా సుశాంతంతో ఉండడానికి అయ్యా మా దేశాన్ని రక్షిస్తున్నందుకు, ఈ కబుల భద్రపరుస్తున్నందుకు, దుష్టాటకాలని తొలగించి శాంతి, సమాధానం, నెమ్మదితో ఆయన ప్రేమతో మీరు
యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సకలలోక పరిశుద్ధులకి అయ్యా విషయం కోసం బాధపడుతున్న ఆయన ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.